దేశంలో సూర్య దేవాలయాల ప్రస్తావన వస్తే ముందుగా కోనార్క్, అరసవెల్లి లాంటి ప్రముఖ దేవాలయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ వీటిని తలదన్నే ఒక అద్భుతమైన ఆలయాన్ని కాశ్మీర్ లో ఎప్పుడో నిర్మించారు అక్కడి రాజులు. కోనార్క్ కంటే 500 ఏళ్ల ముందే కాశ్మీర్ లో అతిపెద్ద సూర్య దేవాలయం నిర్మించారు. అదే మార్తాండ సూర్య దేవాలయం. ఆనాటి కళా వైభవానికి మచ్చు తునకగా చరిత్రలో నిలిచిపోయిన మార్తాండ సూర్య దేవాలయాన్ని ఇప్పుడు మళ్లీ నిర్మించాలని కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. రాజుల కాలంలో అనేక ప్రాంతాల్లో గొప్ప గొప్ప ఆలయాలను నిర్మించారు. ఆనాటి కళా వైభవానికి మచ్చుతునకగా నిలిచిపోయిన ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో సూర్య దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే మనకు సూర్య దేవాలయం అనగానే కోనార్క్, అరసవెల్లి లాంటి ప్రముఖ దేవాలయాలు గుర్తుకొస్తాయి. కానీ వీటిని తలదన్నే ఒక అద్భుతమైన ఆలయాన్ని కాశ్మీర్లో ఎప్పుడో నిర్మించారు అక్కడి రాజులు. చరిత్ర మరచిపోయిన అతి గొప్ప కాశ్మీర్ రాజు ముక్తాపీడ లలితాదిత్య నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం ఆనాటి కళా వైభవానికి మచ్చుతునకగా చరిత్రలో నిలిచిపోతుంది. కాశ్మీర్లోని ఒక ఎత్తైన పర్వతంపై నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయంలో గాంధార, గుప్తా, చైనా నిర్మాణ వైఖరులు కనిపిస్తాయి. ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం కాశ్మీర్ లోయను చూడొచ్చు. ఈ దేవాలయం చాలా పెద్దది. దీని చుట్టూ ఉన్న గోడ ఆవరణలో గంగా, యమున, విష్ణు లాంటి ఇతర దేవతల ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో అతిపెద్ద సూర్య భగవానుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సూర్యుడి విగ్రహంపై రోజంతా సూర్యకిరణాలు ప్రసరించేలా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఈ సూర్య దేవాలయం దాదాపు 600 సంవత్సరాల పాటు యాత్రికులను, భక్తులను ఆకర్షించింది. శ్రీనగర్కు 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్తాండ సూర్య దేవాలయం ప్రాచీన కాశ్మీర్ హిందూ సంస్కృతికి నిలువెత్తి నిదర్శనంగా మారిపోయింది. 8వ శతాబ్దంలో నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం 15వ శతాబ్దంలో ధ్వంసమైంది. కశ్మీర్ను పరిపాలించిన షా మీర్ రాజవంశానికి చెందిన సికిందర్ రుచ్చి ఖాన్ చాలా దేవాలయాల్ని నాశనం చేశాడు. వాటిలో మార్తాండ సూర్య దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని నాశనం చేయడానికి సికిందర్ సైనికులకు చాలా కాలం పట్టిందని అప్పటి కవి, చరిత్రకారుడు జోనరాజు తన ద్వితీయ రాజ తరంగిణిలో పేర్కొన్నాడు. మార్తాండ దేవాలయంతో పాటు విజయేశ్వర, చక్రధారి, వరాహ దేవాలయాలని కూడా సికిందర్ షా నాశనం చేశాడు. అలాగే గుర్తు తెలియని 2 దేవతలకు చెందిన సురేశ్వరి, త్రిపురేశ్వరి ఆలయాలను కూడా సికిందర్ షా సైన్యం ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అయితే సికిందర్ షా సైన్యం ధ్వంసం చేసిన ఆలయాలన్నింటిలోనూ మార్తాండ దేవాలయం అతిపెద్దది. దీనిని పూర్తిగా నాశనం చేయలేకపోయింది సికిందర్ షా సైన్యం. మార్తాండ సూర్య దేవాలయ గర్భగుడిని ధ్వంసం చేసిన బయటి ప్రాకారాలు అలాగే ఉండిపోయాయి. మధ్యలో వచ్చిన భూకంపాల వల్ల ఆలయం రూపం మరికొంత దెబ్బతింది. గత 500 సంవత్సరాలుగా విపరీతమైన వాతావరణాన్ని కూడా తట్టుకుని ఆలయ శిథిలాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ రూపంలోనే ఉండడం విశేషం. మార్తాండ సూర్య దేవాలయంలో పలు సినిమా షూటింగ్లు జరిగాయి. ధర్మేంద్ర నటించిన మన్ కీ అంకే నుండి షాహిద్ కపూర్, హైదర్ వరకు ఇక్కడ పలు సినిమాలు షూటింగ్లు జరిగాయి. కశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవలి కాలంలో మళ్లీ కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కశ్మీర్లో ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి. అక్కడ సినిమా షూటింగ్లకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానాలు వెళుతున్నాయి. సంస్కృతి పరంగా పూర్వ వైభవం సాధించేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు గతేడాది ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవేళ ప్రభుత్వం మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మిస్తే మరోసారి భక్తుల పాలిట బంగారమయ్యే అవకాశాలు లేకపోలేదు. అతి పెద్దదైన మార్తాండ సూర్య దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా అక్కడికి భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తోంది ప్రభుత్వం. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయం దాదాపు 600 సంవత్సరాల పాటు యాత్రికులు, భక్తులను ఆకర్షిస్తోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తే ఒకప్పటిలా ఆ సూర్య దేవాలయానికి భక్తులు, పర్యాటకులు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.